వెల్కమ్ బ్యాక్ టు హాసీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ముందుగా చెప్తున్నాను. సో మునగాకు లీవ్స్ అనేది బాగా వాష్ చేసి డ్రై చేసి బాగా ఎండపెట్టి దాన్ని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని డైలీ ఎంటీ స్టమక్లో తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మునగా లీవ్స్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మునగాకు చెట్టు ఒక మెడిసిన్ అని చెప్పచ్చు. దాంట్లో ఎన్నో ఉన్నాయి. మునక్కాయ, సో ఈ మునగాకు నుంచి వచ్చే ఒక గమ్ కూడా అమ్ముతారనమాట. సో మా గార్డెన్ చూపిస్తాను రండి. సో ముందు చాలా చెట్లు ఉండేవి, ఇప్పుడు మెయింటైన్ చేయలేక అసలు అంత చెట్లు అయితే లేవు. మీకు ఇది గుర్తు ఉంటుంది, దీని పేరు సంథింగ్ ఏదో కూచిని సంథింగ్ ఏదో పేరు ఉంది కానీ నాకు తెలీదు. సో ఇది ఎంత రోగం ఏం కాదు, బూడిద అనమాట. సో బూడిద చల్లితే అది చెట్లకి రోగాలు రాకుండా ఉంటాయని బూడిదైతే చల్లారు. ఇది వచ్చి మల్లెపూల చెట్టు. ఇంకా ఇది దీంట్లో మందారం చెట్లోని ఇదొక రకమైంది. ఇంకా ఆ పక్క అదేం చెట్టు తెలీదే, గుర్తుకుంది కానీ మర్చిపోయిన చెట్టు పేరు. ఇట్లే వస్తే ఇది వచ్చి కప్రలాకు, ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలీదు. ఇది వచ్చి మల్లెపూల చెట్టు, సన్నమల్లి అంటారు కదా, కదిరిమల్లి అంటారు కదా, ఆ చెట్టు అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా దవనం అనమాట. ఇది ఒకలాంటి దవనం. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన దవనము. సో పూలలోకి వేసి కడతాం చూడండి అది. ఇది వచ్చేసి ఇది వంకాయ చెట్టు. మా అత్త కొట్టేశారు, మళ్ళీ చిగురిస్తుందని. సో ఇదేమంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి సో చూడండి, పూత అయితే వస్తుంది. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, అందరికీ తెలిసి ఉంటుంది కరివేపాకు చెట్టు. ఇట్లా వస్తే ఇది మనీ ప్లాంట్. దాని పేరు ఏదో ఉంది కానీ నాకు తెలియదు. దాంతో ఒకటి ఫేస్ వాష్ కూడా ఉంది. నేను డాటానికి ఇలా చూస్తున్నాను. చూడండి వంకాయలు వస్తున్నాయి. ఇవి ఏం వంకాయలు అంటే వంగి బతికేస్తారు చూడండి, ఆ వంకాయ చెట్టు అనమాట. ఇదంతా ఇది బూడిదనమాట చెట్లకి. ఇది కూడా ఇదేం చెట్టప్ప, సేమ్ ఇది కూడా వంకాయ చెట్టు అండి. ఇది గుత్తు వంకాయ చెట్టు. ఇంకా ఇక్కడ మనీ ప్లాంట్ ఒకటి పెట్టారు. యాక్చువల్లీ చాలా చెట్లు ఉన్నాయి. ఇది గుండుమల్లి చెట్టు. ఇంకా అది బ్రహ్మకమల. ఈ పక్క వస్తే పన్నీరాకు, తెలిసి ఉంటుంది, పూలకి వేసి కడతాం కదా పన్నీరాకు. పొద్దున్నే నీళ్ళు పోసాము, అప్పుడే ఎండాకాలం. ఇక్కడ ఏ క్లైమేట్ అర్థమే కాదు. ఇది కూడా మల్లెపూలే. ఇది వచ్చేసి ఈ చెట్టు వచ్చేసి ఇంకా ఇది బిర్యానీ ఆకు అనమాట. ఇది బిర్యానీ చెట్టు. ఇంకా ఇది వచ్చేసి మునగాకు అనమాట. అప్పుడే చూపించాను కదా. ఇది కూడా మల్లె చెట్టే. మల్లె చెట్లు ఇదొక రకమైన జాతి, నాకు ఆ జాతి పేరు తెలీదు.
సో ఇదొక ధాన్యం చెట్టు అనమాట. సో మీకు నేను చాలా డేస్ నుంచి మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయాను. ఇక్కడ ఒక పప్పాయ చెట్టు ఉంది, కొట్టేశారనమాట. ఎందుకు కొట్టేశారంటే దానికి చెట్టుకి ఇది పురుగులు పట్టేసి తినేసింది అనమాట చెట్టు. సో అందుకే అక్కడ ఉండింది పరింగ్ చెట్టు, కొట్టేసాము. సో మీరు ఎప్పుడైనా సబ్జా చెట్టు చూసింటే, సో సబ్జా గింజలు నేనే అస్సలు షాక్ అయ్యాను అనమాట. మీకు లైవ్లోనే చూపిస్తాను నేను. ఈ షీట్స్ ఇవి ఎండిపోయింటే బాగున్నావు, ఇవి ఎండిపోలేదే, పచ్చిగా ఉంది. సో చిన్నప్పుడు మేము ఇది ఆకుని చెవు నొప్పి వచ్చినప్పుడు చెవు నొప్పికి వేసేవాళ్ళము. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి లైవ్లో. సో మీ ఇట్లు ఈ విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఈ విత్తనాలు ఇలా పెట్టి చూడండి. నేను ఇన్ని రోజులు వేస్ట్ చెట్టు అని అనుకున్నా. వేస్ట్ చెట్టు అంటే సో ఇది చెవు నొప్పికి యూజ్ చేసేవారు అనమాట. సో గింజలు చూడండి ఇక్కడ. సో సబ్జా గింజలు చూడండి. సో చెట్లు ఎలా వస్తాయో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు జూమ్ చేసి. ఎక్కడ అప్పుడు చూసాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ అవి విత్తనాలు అనమాట. రోజు పూలు ఏదో వ్లాగ్ చేద్దామంటే ఏదో గార్డెనింగ్ వ్లాగ్ అయిపోయింది. సో దీని లోపల ఉన్నాయి చూడండి విత్తనాలు. పీక్ మీకు చూపిస్తేనే అర్థమవుతుంది. చూడండి విత్తనాలు. సో విత్తనాలు వచ్చాయి చూడండి. ఇప్పుడు వాటర్ వేసి చూపిస్తాను నేను మీకు. ఆంటీ వస్తున్నారు చూడండి. ఇది సబ్జా చెట్టు అంటే నేను ఇది నాలో ఏం చెట్టు అనుకునే ఉంటుంది. ఇది సీరియస్గా అది చూడండి, ఇది చోనొప్పికి వేసుకుంటాం కదా, కమ్గగ్రి. ఓ అది చూడు, నీళ్ళు వేస్తే ఎట్లా వస్తుంది చూడు. ఎత్తుకొచ్చి చూపిస్తాను. కొన్ని నీళ్ళు పోయింటే ఎత్తుకొచ్చాడండి. మా యాంటీ దోస్త్ అనమాట. ఇప్పుడు వీళ్ళకి చూపిస్తాను. ఓయ్యా రోజు నేను మొన్న చూసి చూడండి, చూడి సబ్జా గింజలు తెలుసు కదా, నీళ్ళు వేసుకొని తాగుతాము. ఇవి ఇట్లు చోనొప్పికి కదా మనం వేస్తా ఉన్నింది. అవి తాగుతారండి చూడు. ట్రై చేసిన ఆల్రెడీ. లాస్ట్ వీకే చూసింది నేను. చూడి అదే గంజిగా అవుతుంది చూడి. లాస్ట్ అది సబ్జా గింజలు అట్లా కదా, ఏదే నీళ్ళు వేసిన తక్షణమే అట్లా. ఇవి జౌ గింజలో ఏమో అంటారు, మీ సైడ్ ఏమంటారు తెలియదు. జౌబీమ్ చూడి నీళ్ళు అయిపోయిలే కాబట్టి అట్లే. నీ చేతి కొంచెం చూడి, అదో ఉబ్బిసింది చూడి. మనిషి అంతే, నెల వేస్తూ ఉంటే ఒక దినము 2 దినము 3 దినము బుస్తాను. కానీ ఇది ఒక సెకండ్కి ఉబ్బిస్తుంది. అది ఇట్లు మన మనిషే. రైల్వే స్టేషన్లో కాదు, రైల్వే స్టేషన్ జెండా ఊపినట్ల మునగాక ఊపుతా ఏదో ఊపవా ఇట్లు పో. చూడండి ఇప్పుడు 2 మినిట్స్కి ఎట్లా అయిపోయింది అంతను. నువ్వు పిల్లేదు చూడండి సబ్జా గింజలు ఇదే. తింటానంటే ఏం వేయలేదు, నేను తాకుతా నీళ్ళకి వేసుకొని పో. నేను చంపేస్తానంట. యూట్యూబ్ లాంగ్ వీడియో రా హాయ్ చెప్తారా అట్లా వచ్చి.
ఎరా రే ఇంకొక సబ్స్క్రైబర్ మా ఇంటి దగ్గర వీడి చిక్కు ఓ మీకు కావాలంటే నువ్వు ప్యాడ్ పక్కన ఎత్తుకుంటావా సో నాకు గార్డెన్ ఉంది, నేను మునగాకు పిక్తాను. మాకు మునగాకు చెట్టు, నేను మునగాకు పిక్తాను. ఎవరుకుంటే నేను 2 అవర్లు తెచ్చుకుంటే నేను ప్యాడ్ మొక్కలు ఎత్తుకుపోతాను. వాళ్ళు బాగుంది పొద్దున్నే సో వాళ్ళ ఇంట్లో మేకలు, పిల్లులు, కుక్కలు అన్నీ ఉంటాయి. గొర్రెలు మేకలు బలమైన మేకలు, కోతి మేక, 2 ఎద్దు, 2 పిద్దులు పారిపోతా ఉంది. నీ కొడుకుకి కార్తీక వీడియో చూస్తే ఆడ బ్రిడ్జ్లో చూసి లైన్ వేస్తారంట, వచ్చిస్తారంట. పిల్లిలు బిజీ ఎందుకో పిల్లలు మొత్తం దిత్యు నిండు బలు ఆటలాడింది కదంటే కొనుక్కోంది. టామీ టామీ అదో టామీ గాడు ఆడున్నాడు. టామీ లీవ్స్ ఇలా ఉంది కదా, సో దీన్ని ఇలా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. నేను మరీ వాష్ చేస్తాను. సో ఈ స్టెమ్ ఉన్నా ఏం అవ్వదు. స్టెమ్ కూడా బాగా డ్రై అయ్యాక దాన్ని కూడా గ్రైండ్ చేసుకుంటే ఏమీ అవ్వదు. ఆ స్టెమ్ కూడా బాగా ఇంత వచ్చింది నాకు చాలు. ఇంత బాగా ఎండిపోతే ఒక 10 days, ఒక 15 days అవుతుంది. సో డైలీ తాగొచ్చు, లేకపోతే మీకు వీక్లో వన్స్ అయినా, లేకపోతే డైలీ తాగినా బెస్టే. సో మునగాకు, మురుంగ లీవ్స్ కూడా అంటారు, చాలా మంచిదన్నమాట హెల్త్కి. అప్పుడే చెప్పాను కదా. ఈ నడుమ నేను స్కిన్ కేర్ పట్టించుకోకుండా నా స్కిన్ అంతా ఫుల్ ఇట్లా చూస్తుంటే ఏదో నాకు ఇక్కడేమో వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే అలా ఏం లేదు. సో ఇది అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో ఈ శంకు పువ్వు అనేది చాలా మంచిది టీ చేసుకొని తాగడం వల్ల. చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. సో ఇప్పుడు ఫ్రెష్గా పీక్కొని వచ్చానమాట. సో టీ చేసుకొని తాగితే చాలా మంచిది అనేసి, సో మీకు కూడా చూపిద్దాం అనేసి. చూడండి ఎంత క్యూట్ ఉందో. సో యాక్చువల్లీ చెట్టు విత్తనం వేస్తేనే అది వస్తుందో లేదో తెలియదు, డౌట్గానే ఉంది. చూద్దాం వస్తుందో అది తెలియదు. సో ఇప్పుడు వాష్ చేసి టీ అయితే పెడతాం. సో కొంతమంది దీన్ని శంకు చక్ర పువ్వు అంటారు, కొంతమంది దీన్ని బటర్ఫ్లై పీ అని కూడా అంటారు, కొంతమంది బ్లూ ఫ్లవర్ సంథింగ్ చాలా నేమ్స్ అయితే ఉన్నాయి దీనికి. సో ఇది మనకి యాంటీ ఏజింగ్కి, స్కిన్ని రిపేర్ చేస్తుంది అనమాట. మరి కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫ్లవర్ అనేది కొలాజిన్ని కూడా హెల్ప్ చేస్తుంది అనమాట, రెడ్యూస్ చేస్తుంది. మరి యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా హై ఉంటుంది అనమాట దీంట్లో. సో బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, నాకు తెలిసినైతే కొన్ని విషయాలే కూడా ఇది మంచిది అనమాట. ఒకసారి ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వీక్లీ ఒక్కసారైనా తెచ్చుకొని తాగడం వల్ల చాలా మంచిది. సో ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తీసుకొని, మీకు తెలుసో లేదు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతూ ఉంటారు. మీరు వినే ఉంటారు ఈ టీ గురించి, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో ఎవరైతే హెల్తీ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, రేపు చేద్దాం, మొన్నటి చేద్దాం, ఇంకో 10 days అయినా చేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం,
అలా పోస్ట్ పోన్ అయితే చేయకండి. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో హెల్త్ అనేది ఎంత డబ్బు అస్సలు కొనలేము. సో దానికే చెప్తున్నా నేను. సో ఆ సఫర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట హెల్త్ వాల్యూ అనేసి, హెల్త్ వాల్యూ. సో బట్ నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను. నేను ఒక్కరి వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. సో నా వల్ల నా వీడియోస్ చూసి ఒక్కరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్కరైనా చేస్తే నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం హెల్త్ని మనం బాగా చూసుకోవచ్చండి. పెద్దగా డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. మన దగ్గర ఉన్న డబ్బులతోనే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం హెల్తీగా ఉండొచ్చు. చూసారా కలర్ చూడండి ఎంత బాగుందో. సో ఈ కలర్ చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది. అసలు ఏదో డ్రింక్ లాగా ఉంది కదా. సో చూసారు ఎంత బాగుందో. సో దీంట్లో హనీ వేసుకొని కూడా తాగొచ్చు. నేను కొద్దిగా హనీ వేసుకొని తాగుదాం అనుకుంటున్నాను. చేంజ్ చూసారా, హనీ వేస్తేనే కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. లైట్ పర్పుల్లోకి అయితే వచ్చింది. ఎందుకు వేసాను అనిపించింది నాకే. బట్ ఓకే, మీరు ప్లెయిన్గా తాగాలంటే అలానే తాగొచ్చు, హనీ వేసుకొని తాగాలన్నా కూడా తాగొచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో అలా బయటికి వెళ్ళి తాగుతాను. చూడండి, లుక్ అట్ ద వ్యూ గైస్. సూర్యుడు